అందరికీ నమస్కారం అండి. నా పేరు సురేష్ బాబు వై. నేను సిఆర్పిఎఫ్లో అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్గా వర్క్ చేస్తున్నాను. పోస్టెడ్ భద్రాచలం ఏటబాక పిఎస్లో చేస్తున్నప్పుడు నాకు రివ్యూ మెడికల్కి మా డాక్టర్ గారు రివ్యూ మెడికల్ చేయించుకోవాలని మాకు టెస్టులు చేయడం జరిగింది. భద్రాచలంలో టెస్టులు జరుపుతున్న టైంలో టీఎన్టీ టెస్ట్ జరిపారు. ఆ టీఎన్టీ టెస్ట్లో పాజిటివ్ అని వచ్చింది. ఆ పాజిటివ్ వచ్చిన తర్వాత దాన్ని యాంజియోగ్రామ్ చేయించాలంటే దాన్ని బట్టి మేము మా సిఆర్పిఎఫ్ డాక్టర్ చూపించినప్పుడు డాక్టర్ గారు హైదరాబాదు అక్కడికి రిఫర్ చేయడం జరిగింది. సిహెచ్ హైదరాబాద్ తర్వాత వాళ్ళు చూసి మరి ఆయుష్మాన్ కార్డులో ఎక్కడెక్కడ ప్యానల్లో ఏ హాస్పిటల్ ఉన్నాయో వాటి ద్వారా మీరు చేయించుకోండి అని మాకు ఆర్డర్స్ ఇచ్చారు. దాని ప్రకారం మాకు అక్కడ తెలిసిన మా పర్సన్స్ ఉన్నప్పుడు వాళ్ళని అడిగాము. వాళ్ళు ఇదే హాస్పిటల్లో ట్రీట్మెంట్ ముందు తీసుకున్నారంట. ఆ హాస్పిటల్లో చాలా బాగుందని వాళ్ళు నన్ను చెప్పడం జరిగింది. నేను ఇంకా వేరే హాస్పిటల్కి వెళ్దాం అనుకున్నాను. కానీ అతను నాకు చెప్పడం, మీరు విరంచికి వెళ్ళండి, అసలు ఎంత కేర్ తీసుకున్నాడంటే మీకు ఒక చిన్న పిల్లోని చూసినట్టు చూస్తారండి అని నాకు విరంచి హాస్పిటల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఆ తర్వాత విరంచిలో స్టాఫ్ని ఉన్నారు తెలిసిన వాళ్ళు. ఆ స్టాఫ్ ద్వారా మేము మాట్లాడి మరి ఇక్కడికి రావడం జరిగింది. మరి ఎమర్జెన్సీకి వచ్చినప్పుడు ఎమర్జెన్సీలో వచ్చిన 2 నిమిషాల్లోనే నన్ను ఇమీడియట్గా యాక్షన్ ఎంత అంటే సిస్టర్లు కానీ అక్కడ స్టాఫ్ కానీ డాక్టర్లు కానీ చాలా చాకచక్యంగా ఎమ్మటే నన్ను అక్కడ అడ్మిట్ చేయటం, అడ్మిట్ చేసిన తర్వాత టెస్టులు అన్నీ చేశారు. వితిన్ ఒక 10 మినిట్స్లోనే అన్ని టెస్టులు చేయడం, అక్కడి నుంచి ఐసీయూలో నుంచి డాక్టర్ గారిని పిలిపించడం. వాళ్ళు ఏంది ప్రాబ్లం అన్నప్పుడు నేను చెప్పాను, టీఎన్టీ టెస్ట్లో ఈ విధంగా ప్రాబ్లం వచ్చిందని, నాకు పాజిటివ్ వచ్చిందంటే ఇమీడియట్గా ఐసీయూ తీసుకురండి, ఐసీయూలో తీసుకెళ్లారు. ఐసీయూలో నేను చూసాను హాస్పిటల్ చాలా అంత చక్కగా వాళ్ళు మాట్లాడే విధానం కానీ అక్కడ పరిచర్య కానీ సౌకర్యాలు కానీ చాలా చక్కగా. ఆడ ఐసీయూలో ఉన్నామంటే చాలా ఎంతో ఇంకా ఉండాలనిపిస్తుంది కానీ ఆ నుంచి బయటికి రావాలనిపించలా. అలా ఉన్న తర్వాత మరి అక్కడ డాక్టర్ గారు ఐసీయూలో సుధీర్ గారు అని ఉన్నారు డాక్టర్ గారు, ఆయన వచ్చి మాట్లాడటం. ఆ తర్వాత ప్రమోద్ సారు, ఎండి, డిఎం గారు వాళ్ళందరూ వచ్చి మాట్లాడటం. యాంజియోగ్రామ్ చేపియాలన్నప్పుడు తీసుకెళ్ళి యాంజియోగ్రామ్ కూడా వాళ్ళు అన్నారు, నీకు ఏమనిపించదు అసలు, చిన్న చూసి ఒకటి వేస్తామన్నారు. నిజంగా అదే విధంగా అండి నేను చాలా భయపడ్డాను. ఎంత భయపడ్డా అంటే ఫస్ట్ టైం నాకు ఇలాంటి డిసీజ్ రావటం. అలాంటి టైంలో నేను భయపడుతూ వెళ్ళినప్పుడు వాళ్ళు చాలా మంచిగా చెప్పారు, నీకు ఏమి కాదు, చిన్న సూది ఒకటి వేస్తామన్నారు. ఆ సూది వేసిన ఒక నొప్పి వచ్చింది. ఆ తర్వాత మరి యాంజియోగ్రామ్ చేయటం కూడా అయిపోయింది. అయిపోయిన తర్వాత అయిపోయింది అన్నప్పుడు నేను ఎలా ఇంత సంతోషం అంటే ఎంత ఫాస్ట్గా అయిపోయింది, అసలు ఏమి తెలియకుండా ఎంత వేగంగా అయిపోయిందని నన్ను మళ్ళీ ఐసీయూలోకి పంపించారు. అక్కడ ఫుడ్ కానీ బాగుంది. నెక్స్ట్ రోజు నేను అన్నాను, సార్ మెడిసిన్ ద్వారా అయితే బాగుండిందంటే ప్రమోద్ గారు వచ్చి అది 75% బ్లాక్ అయింది, మెడిసిన్ ద్వారా క్యూర్ కాదు, స్టంట్ వేయాల్సిందే, చిన్నదేనో అని చెప్పి నాకు ధైర్యాన్ని ఇచ్చాడు. స్టంట్ వేసిన తర్వాత కూడా సేమ్ ఇలానే మీరే డ్యూటీలు చేసుకోవచ్చు అన్నాడు. అదేవిధంగా నెక్స్ట్ రోజు మరలా అంటే మంగళవారం రోజు స్టంట్ వేయటం జరిగింది. స్టంట్ చేసే రోజు కూడా నీకు చాలా భయపడొద్దండి, చాలా ఈజీగా సరిపోయింది అన్నారు. నిజంగా నేను వెళ్ళటం స్టంట్ కాడ పనుకున్నప్పుడు నిజ దేవుని తెలుసుకుంటూ ఉన్నాను, ఏమైద్దని. వాళ్ళు కూడా అప్పుడే అదే అన్నారు, స్టాఫ్ అంతా దగ్గరికి వచ్చి పక్కన కూర్చొని, ఏం లేదు చిన్న సూది వేస్తామండి మీకు అంతే అన్నారు. నిజంగా చిన్న సూది వేసి ఆ నొప్పే తెలిసింది కానీ తర్వాత ఎలా స్టంట్ వేసారు ఎందుకంటే నాకు తెలియలేదు. స్టంట్ వేసిన తర్వాత ప్రమోద్ సార్ వచ్చి నా భుజం తట్టి, అయిపోయిందయా, సక్సెస్ అయింది, నువ్వు భయపడ్డావని నాకు ధైర్యం చెప్పినప్పుడు నేను థ్యాంక్స్ గాడ్ అని సార్కి ఎంతో మరి థ్యాంక్స్ చెప్పాను. చాలా సంతోషమైంది. అక్కడి నుంచి మరలా ఐసీయూలో తీసుకెళ్లారు. ఐసీయూలో వాళ్ళు తీసుకెళ్ళిన తర్వాత అన్ని టెస్టులు చేసి అంత చాలా కేర్ తీసుకుని మరలా నిన్న నాకు రూమ్కి షిఫ్ట్ చేశారు. ఆ రూమ్కి వచ్చామండి, రూమ్ కావాలంటే రూమ్ ఇచ్చారు. మరి రూమ్ కూడా ఎంత అసలు విఐపి రూమ్ అండి, ఎంత సౌకర్యాలు ఎంత హ్యాపీగా ఉందంటే ఇలాంటి హాస్పిటల్లో ఇలాంటి రూములు ఇలా సౌకర్యాలు అనేది ఫస్ట్ టైం. నేను సిఆర్పిఎఫ్లో 31 ఇయర్స్ నేను చూశానండి. నేను ఇండియాలో చాలా ఏరియాలో తిరిగాను. ఢిల్లీలో ఎయిమ్స్, సఫ్దర్జంగ్ లాంటి హాస్పిటల్ కూడా చూశాను. మరి అలాంటి హాస్పిటళ్ళు పెద్ద పెద్ద హాస్పిటల్ అవి. కానీ మన హైదరాబాద్లో విరంచి హాస్పిటల్ చూసిన తర్వాత చాలా సంతోషం. నా దగ్గర
మా బంధువులందరూ వచ్చారు, స్టాఫ్ వస్తూ ఉన్నారు. అందరు చూస్తుంటే ఏదో మీరు హౌస్లో ఉన్నట్టు ఇంట్లో ఉన్నట్టున్నారు కానీ హాస్పిటల్లో అని చెప్పటం. అసలు రూమ్కి వచ్చిన తర్వాత అందరు స్టాఫ్ ఒకళ్ళు ఏమిటొకళ్ళు వచ్చి వాళ్ళంతటా వాళ్ళే టెస్టులు చేయటం. సార్ ఈ టెస్ట్ చేయాలి, ఈ టాబ్లెట్ తినాలి, ఇది ఈ డ్రెస్సింగ్ చేస్తామని అంటాం. మార్నింగ్ వచ్చిన కానించి దగ్గర 4 డాక్టర్లు వచ్చారండి నా దగ్గరికి. రాత్రి వచ్చారు, సరే మేము పక్కనే ఉంటాం, మీరు ఏం లేదు బెల్లు కొట్టండి, బెల్లు కొడితే ఇమీడియట్గా వస్తా అన్నారు. అదేవిధంగా జరిగింది. ఉదయం నుంచి నా దగ్గరికి అందరు డాక్టర్లు వచ్చారు. లాస్ట్ మీ సుధీర్ సార్ వచ్చాడు. ఆ సుధీర్ సార్ వచ్చి మీకు డిశ్చార్జ్ చేస్తారండి, ఏం భయపడకండి, బాగుందని ధైర్యం చెప్పడం. ప్రతి ఒక్కరు కూడా ధైర్యం చెప్పడం మెయిన్. అది ధైర్యం చెప్పడం, మంచిగా చెప్పడం. ప్రతి ఒక్కరు అండి, చిన్న స్టాఫ్, ప్రతి స్టాఫ్ కూడా వచ్చి ఎంతో మర్యాదగా ఎంతో రెస్పెక్ట్గా మాట్లాడటం. ఏదన్నా అడిగినా కానీ ఇమీడియట్గా తీసుకొచ్చి ఇవ్వటం చాలా బాగుందండి. ఇలాంటి హాస్పిటల్ను మన హైదరాబాద్లో ఉంటుంది, చాలా మనకి ప్రౌడ్గా ఫీల్ అవ్వాలండి. అలాంటిది మళ్ళా ఇంకా నా తరపున ఇంకెవరన్నా పేషెంట్లు ఉన్నాయి కానీ నేను రికమెండేషన్ చేసి ఈ హాస్పిటల్కి పంపించాలని చాలా ఆశ అండి. ఆ తర్వాత ఇంత మంచి హాస్పిటల్లో మరి నేను ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఇదిగోండి నా చేతులు కూడా అసలు ఎలాంటి గాయాలు లేవు, ఏమీ లేవు, శరీరం ఎక్కడ గాయాలు లేకుండా మళ్ళీ తిరిగి నేను సంతోషంగా ఇంటికి వెళ్తున్నాను. ఈరోజు డిశ్చార్జ్ చేస్తాను, సంతోషంగా వెళ్తానండి. అందుకు నేను ఈ విరంజి హాస్పిటల్ కానీ స్టాఫ్ కానీ అందరికీ చాలా రుణపడి ఉన్నాను. అందరికీ చాలా 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 హార్ట్ఫుల్ థ్యాంక్స్ చెప్తున్నానండి. ఇంత మంచి మరి నాకు ట్రీట్మెంట్ చేశారు. భవిష్యత్తులో ఈ హాస్పిటల్ నేను గుర్తుపెట్టుకుంటాను. ఇంకా ఎవరన్నా సహాయం కావాలంటే నేను ఈ హాస్పిటల్కి వాళ్ళు జబర్దస్తి నేను పంపిస్తానని నేను ఆశిస్తున్నానండి. మరి నేను ఎంత సౌకర్యాలు పొందాను కాబట్టి నేను ఇవన్నీ చెప్పాల్సి వస్తుంది ముందుకు వచ్చి. కొద్ది సమయాన్ని మీ ముందు నేను షేర్ చేసుకున్నందుకు మీరు కూడా చూసి ఆనందించండి. ఒక్కసారి నేను చెప్పానని కాదు, ఒక్కసారి మీరు వచ్చి చూడండి ఈ హాస్పిటల్ని. స్టార్టింగ్ నుంచి కూడా ఎంతో అసలు శుభ్రత, నీట్గా ఉండటం, చక్కగా ఎక్కడికక్కడే అందరూ వండర్ఫుల్గా ఉండిద్ది. మీకు ఏమైనా తెలియపోయినా కానీ తెలిసేటట్టు అందరూ చెప్తారు. నీకు స్టాఫ్ ఎమ్మడొచ్చి చేయి పట్టుకొని తీసుకెళ్ళి చూపిస్తూ ఉంటారు. అలాంటి హాస్పిటల్లో అలాంటి స్టాఫ్ని మెయింటైన్ చేయడం చాలా బాగుందండి, చాలా బాగుంది. అందుకనే నేను మరలా మీకు అదే చెప్తున్నాను. డబ్బులు కాదు సమస్య, ముందు ఆరోగ్యం చాలా ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారండి. కనుక ఆరోగ్యం కోసం మీరందరూ రావాలని మమ్మల్ని అందరూ మనం చేసుకుంటూ నా కొద్ది మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.